కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కొరకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నల్గొండలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలో కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. మర్రిగూడ బైపాస్ వద్ద 2 లక్షల మందికి సరిపడా బీఆర్ఎస్ శ్రేణులు సభ ఏర్పాటు చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందని కాంగ్రెస్ వినూత్న నిరసనకు దిగింది. నల్గొండలో నెలకొన్న ఉత్కంఠకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రెడ్డి కేసీఆర్ సభ ప్రాంగణం నుండి అందిస్తారు. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి చలో నల్గొండ భారీ బహిరంగ సభ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు నల్గొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభలో జరగనున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా జన సమీకరణకు ప్రిపేర్ అవుతూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచే కాకుండా ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ఇటు నల్గొండకు భారీగా కేడర్ని తరలించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కాసేపటి క్రితమే ఇటు కేటీఆర్తో పాటు ఇటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులంతా కూడా ఇటు నల్గొండలో జరిగేటువంటి కేసీఆర్ భారీ బహిరంగ సభకు వచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో బస్సులలో ప్రయాణమై కూడా వస్తున్న నేపథ్యం ఉంది. కృష్ణా నదిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, అదేవిధంగా శ్రీశైలంకు సంబంధించినటువంటి ప్రాజెక్టులలో నీటి వాటాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి వాటాలలో పరిరక్షణ భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడమే కాకుండా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా ముందస్తుగా ఇక్కడి నుంచే దిశానిర్దేశం చేసే దిశగా కూడా ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా ఈ మీటింగ్ ఉద్దేశంగా ఉండబోతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యం ఉంది. మరొక వైపు ఇటు మేడిగడ్డలో నాణ్యత లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూనే అందరూ కూడా అటు అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా మేడిగడ్డకు రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపుకు ఇటు ఏకగ్రీవ తీర్మానాన్ని చేస్తూ కూడా అక్కడికి వెళ్లేందుకు బయలుదేరుతున్న నేపథ్యం మరొక వైపుకు ఉంది. బీఆర్ఎస్ నేతలంతా నల్గొండ వైపుకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇటు మేడిగడ్డ వైపుకు పయనిస్తుండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధాన ప్రాజెక్టులు అటు కాళేశ్వరం, గోదావరి జలాలు కావచ్చు, ఇటు కృష్ణానదికి సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కేఆర్ఎంబీకి దీనికి సంబంధించినటువంటి హక్కులను కట్టబెట్టే విషయంలో ఇరు పార్టీలు కూడా తమ వాదనను వినిపిస్తూ కూడా ఇటు బహిరంగ సభ, అటు మేడిగడ్డకు సంబంధించి కూడా మొత్తం కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా మేడిగడ్డకు తరలించే యత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. భారీ బహిరంగ సభ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యాపేటకు సంబంధించి మాజీ మంత్రి జయేష్ రెడ్డి కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తూ కూడా జన సమీకరణ భారీగా కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంగణంలో మొత్తంగా 70,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 2 లక్షల మందిని తరలించేందుకు ఓవైపుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయవుతున్న నేపథ్యం కూడా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ముఖాముఖి ఎక్కడ కూడా అసెంబ్లీలో ఎదురుపడలేదు. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన సవాల్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించడమే కాకుండా ప్రధానంగా నల్గొండ జిల్లా నుంచే టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కీలక నేతలైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి, కీలక నేతలంతా కూడా రాజకీయ కాంగ్రెస్ ఉద్దండులంతా కూడా నల్గొండ జిల్లాలోనే ఉండడంతో కూడా కేసీఆర్ నల్గొండ నుంచే కాంగ్రెస్ పార్టీ వైపుకు ఎక్కువ పెట్టడమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కూడా అప్పుడే ప్లాన్ చేస్తూ కూడా పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యం కూడా మరొక వైపు ఉంది. మేడిగడ్డ ఇష్యూని లేవనెత్తిన తర్వాతనే కేఆర్ఎంబీ ఇష్యూని బీఆర్ఎస్ పార్టీ తీసుకుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బయటికి రావడం, ఈ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, నిన్నటి రోజున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉంటుందంటూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిన నేపథ్యంలోనే నెక్స్ట్ ఫర్దర్గా కేసీఆర్ ఏం మాట్లాడతారు, పార్టీకి ఏ దిశానిర్దేశం చేస్తారు, ప్రజలకు ఏం చెప్తారని స్థానికంగా కూడా ఉత్కంఠగా ఉంది. ప్రస్తుతం 3 గంటల తర్వాత జరగబోయే ఈ బహిరంగ సభకు సంబంధించి జన సమీకరణతో పాటు బీఆర్ఎస్ నేతలు అంతా కూడా ఒక్కొక్కరుగా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్న నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతం 3 గంటల తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ వైపుకు కాంగ్రెస్ శ్రేణులు తరలిస్తూ మరొక వైపుకు జిల్లా వ్యాప్తంగా కూడా కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం, అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన మాటలన్నింటినీ కూడా స్క్రీన్లపై పట్టణ సెంటర్లలో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేయడమే కాకుండా చైర్లపై టవల్స్ వేసి కూడా కూర్చొని చేపిస్తానన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ కూడా నిలదీస్తున్న నేపథ్యం కాంగ్రెస్ శ్రేణులు కూడా చేపట్టాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్న నేపథ్యం నల్గొండ జిల్లా
బహిరంగ సభ అదేవిధంగా సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అయితే మారింది.